వెంటనే వేడివేడిగా సేవిస్తే ఆహా చాలా టేస్టీగా ఉంటుంది. సూపర్గా ఉంది. మిరియాలు, కొంచెం అల్లం, వీటిని ఇలా దంచుకుని కొంచెం యాలకుల పొడి, వాటర్ మరిగించుకుందాం. నీళ్ళు ఇలా మరిగేటప్పుడు 3 టేబుల్ స్పూన్లు టీ పొడి బాగా తిప్పండి. ఇప్పుడు 2 గ్లాసులు పాలు హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకుంటూ మరిగించుకుందాం. ఇలా బాగా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని వడపోసుకుందాం. కావాల్సినంత బెల్లం పాకం వేసుకుంటున్నాను. మీరు కావాలంటే పంచదార వాడుకోండి, కానీ బెల్లం పాకం అయితే చాలా టేస్ట్ ఉంటుంది. బాగా కలుపుకుందాం. సర్వ్ చేసుకుంటమే.